మొత్తం ఇవన్నీ తీసుకొని వచ్చినాం. మరి ఆ కాడు మొన్ననే ఆడ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు. అది ఎందుకు నీళ్ళకి ఎందుకు అంటాడు, బట్టలు తడుచున్నాయి, నేను దూకలేను మేడం అట్లా కూర్చున్నాను గట్టు మీద అంటాడు. ఎవరి కోసం అమ్మ ఇక్కడ మాకా ప్రాబ్లం? ఎవరికి ఇది ఎందుకు ఇట్లా ఎందుకు రా? ఎందుకు చెప్పు, ఏదైనా బాధ ఉంటే చెప్పు, ఇంటికి పోదాం మనం. ఏమైతారు నీకు? నా కొడుకు. ఈ ప్రాబ్లం ఏంటి? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు నా వైఫ్ తో గొడవైంది మేడం రాత్రి నుంచి. ఆమె నాతో మాట్లాడతలేదు దాని గురించి. మాట్లాడలేదు అని అంటే ఇప్పుడు భార్య భర్తలు అన్నప్పుడు గొడవ పడతారు. మాట్లాడతా మాట్లాడలేదు. నువ్వు అంతలో ఏదున్నా ఇంటి దాకా మీరు చేసుకున్న ప్రాబ్లమే కదా ఇది. చిన్న చిన్నవి ఉంటే పెద్దోళ్ళని పిలిచి మాట్లాడుకోవాలి, అక్కడనే క్లోజ్ చేసుకోవాలి. నేను మాట్లాడతానని కూర్చుంటే మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే మాట్లాడుకొని తెలుసుకొని చేసుకోండి. గొడవలు ఎందుకమ్మా? వాటేమో తాగుతామన్నా? ఏం పేరు ఫోన్ నెంబర్ అవన్నీ చాలా వెళ్ళిపోతే ఎవరమ్మా సమాధానం? నేను వదిలిపెట్టుకోవద్దని అంటారు కానీ ఆయన పేరు రాసుకోండి సార్. తర్వాత వాళ్ళ మదర్ పేరు చెప్పండి. నీ పేరు చెప్పమ్మా. ఏం కాదు, మంచిగా ఉంటాను కానీ నువ్వు అంతా ఇంకేమీ అన్నం తినకుండా ఉంటామా ఇక్కడ? ఇవన్నీ ఏందో ఇష్యూ కానీ ఇళ్ళలో కూడా ఎందుకు ఇల్లు కూడా అవసరం లేదమ్మా. ఏదన్నా చిన్న చిన్న చేసుకొని మాట్లాడుకోవాలి. చావు పరిష్కారం కాదు, ఏదానికైనా చావు పరిష్కారం ధైర్యంతో చేసుకోవాలి. చచ్చిపోతే పరిష్కారం అవుతుందా? అదే చావు తెలుసుకున్నా, చావు అనేది పరిష్కారం కాదు. మళ్ళీ అన్ని చెప్తాడు. సరే మీ పేరు చెప్పండి. మొగలతో పిల్లలతో అందరితో నడతలేమా?